సో చూస్తున్నాం ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఏబిఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై హైదరాబాద్ లోని ఏబిఎన్ కార్యాలయం ముట్టడికి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్న దృశ్యం. ಇಲ್ಲಿ ನಾ ಬೊಚ್ಚಬೇಕು చెప్పండి చూస్తున్నాం మనం మాజీ మంత్రి అంబటి రాంబాబు, అలాగే మేరుక నాగార్జున, మిగతా నేతలు కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా బైఠాయించిన పరిస్థితి మనం చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు వైసీపీ శ్రేణుల్లో శాంతియుత నిరసన కొనసాగుతుంది. హిక్కుంటావో ఇక్కో అను. ఇప్పుడు నువ్వేమన్నా ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. శాంతియుత నిరసన చేస్తున్నాం, బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకురావాలనే డిమాండ్ ను వైసీపీ శ్రేణులు వినిపిస్తున్నారు. అది అవదమ్మా. సార్ చెప్పండి, ఈ ప్లకార్డులు పట్టుకున్నారు కానీ వాళ్ళ నుంచి స్పందన కనిపించట్లేదు, ఏం చేయబోతున్నారు? చెప్పరా చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. వాళ్ళ దగ్గర స్పందన కనిపిస్తుందని కాదు, మేము మరెందుకురా నీకు దుర్మార్గమైన రాతలు రాసి ఏబిఎన్ లో దుర్మార్గంగా చెప్పించడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. దీన్ని నిరసన తెలియజేయడానికి మేము వచ్చాం. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. వాళ్ళ నుంచి స్పందన వస్తుందా రాదా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక విలేకరిగా తన జీవితాన్ని ప్రారంభించి అనేకమైన తప్పుడు కార్యక్రమాలు చేసి ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని సాధించాడు. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ. వ్యాపారాలు కూడా చేస్తున్నాడు, ప్రభుత్వానికి అండగా ఉంటున్నాడు, ప్రభుత్వం ఏం చెప్పినా కూడా అది ఆచరిస్తున్నాడు. సరే, ఆయన ఇష్టం, నేను కాదని అనను. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని హననం చెయ్యాలనే ఉద్దేశంతో ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. హద్దులు మీరి మాట్లాడటం సమంజసమా అనేది ఇక్కడ ప్రశ్న. పైగా ఇతను ఎంత నాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ఏం మాట్లాడాడైనా, ఏం చెప్పాడైనా నాకు తెలీదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే వీళ్ళకు వెన్నెముక లేదు, మెడ మీద తలకాయ లేదు, తలకాయలో గుజ్జు లేదు అనేటువంటి మాటలు మాట్లాడడం సమంజసమేనా? అది నిజం సార్. తోటి సమాజాన్ని ప్రశ్నిస్తున్నాం, రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నాం, జర్నలిస్టులు అనబడే వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఇలా రాయటం ధర్మమేనా? జర్నలిస్టులు మీరు కూడా రియాక్ట్ కావాలి కదా, ఇది తప్పు అని చెప్పాలి కదా. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. ఇలాంటి బూతులు రాసేటటువంటి, బూతులు చెప్పేటటువంటి పత్రికను గాని ఛానల్ను గాని నడవటం సమంజసమేనా? ఇప్పుడు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏం చేస్తారంటే సాయిబాబా గారు గాలిలోంచి విభూతి సృష్టించినట్టు వీళ్ళు అవినీతిని సృష్టిస్తారు. ఎందుకంటే సాక్షి అవినీతి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి బతికే అవినీతి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మహిళల్ని కించపరిచే విధంగా చేయటం తప్పు. దానికి క్షమాపణ చెప్పు రాధాకృష్ణ అని మేము డిమాండ్ చేస్తున్నాం. లెక్చర్ అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. నేను క్షమాపణ చెప్పను, ఇంతకన్నా బూతులు రాస్తాను అంటే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది అంత సీన్ ఉందండి. ఆయన రావాలి, క్షమాపణ చెప్పాలి అనేది మా డిమాండ్. చెప్తే చెప్తాడు, లేకపోతే గంగలో దూకుతాడు. ఎంత అహంకారం, ఎంత పొగరు, నరాన కొవ్వెక్కి కొట్టుకుంటారని చెప్తారు చూడు, ఆ విధంగా తయారయ్యాడు. ప్రధానంగా ఇప్పుడే మా అమ్మటన్న చెప్పాడు, గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.